శక్తి ఉంది. నువ్వు కూడా నా గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్నా. మన మధ్య ఏదో బంధం లేనిదే నువ్వు నా దగ్గరికి వచ్చుండేదానివి కాదు. మాయకు నిజం తెలిస్తే ప్రమాదమనే భయంతో నిన్ను తిట్టాను, కొట్టబోయాను. సారీ అమ్మా. ఈ చైన్ స్నాచింగ్ కేసులు స్టేషన్లో నిండిపోతున్నాయ్యా. దొంగ వెధవలు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. వాళ్ళేమో దొరికి చావరు, మనకేమో పై ఆఫీసర్స్ నుంచి దోపులు తప్పడం లేదు. ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. ఏ కృష్ణ, ఈ కృష్ణ గాడికి ఇంకా బోనీ కాలేదు. బంగారం రేటు అమాంతంగా పెరిగిపోయిందని జనాలెవరు బంగారం వేసుకుని బయటికి రావడం లేదు. ఈ మహిళలైతే మరీ ఘోరం, తాలిబొట్లు కూడా వేసుకొని రావడం లేదు, బీరువాలో దాచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాలాంటి దొంగలు ఎలా బతకలరయ్యా? ఎలా బతకలరు? నువ్వే చెప్పు. నువ్వు చీరల దొంగతనం చేసినంత ఈజీ కాదు బంగారు నగల్ని దొంగతనం చేయడం. విడో పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి లాంటి స్కీములు ఏమైనా మాలాంటి దొంగల కోసం ఉన్నాయా అంటే అవి లేవు. ఈరోజు నన్ను ఏ మహాతల్లి కరుణిస్తుందో ఏంటో. బోనీ వస్తుంది, సింపుల్ గా పని అయిపోవాలి. నువ్వు ఉన్నావయ్యా కృష్ణ, ఉన్నావు. ఎవ్వరూ లేరు, నన్నెవరూ పట్టుకోలేరు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ టెల్ మీ వన్ అడ్రస్? ఏంటండి? ఓ, మీరు తెలుగా? ఏం లేదండి, నాకు ఒక అడ్రస్ చెప్తారా? ఏ అడ్రస్? 1000 స్తంభాల గుడి ఎక్కడుందండి? అది ఇక్కడ ఎందుకు ఉంటుంది? వరంగల్లో ఉంటుంది. ఓ అవునా, నాకు తెలీదు. మరి ఆ గుడి ఏంటండి? ఎక్కడా? దొంగ 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 పట్టుకోండి! ఒరే దొంగ విధవా, ఆగరా! దొంగ పట్టుకోండి! దొంగనెవరిని పట్టుకోండి! పోలీసులకు దొరికి చాలా కాలమైంది. వాళ్ళ దెబ్బలు మామూలుగా ఉండవు, కంటికి కనిపించని జబ్బుల్లా ఉంటాయి. ఇట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దొరకకూడదు. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళడం కంటే అవని ఇంట్లోకి వెళ్ళి దాక్కోవడమే సేఫ్. అవని, ఒకసారి అది చూడు. అవని సుజాతలు కూడా నేను కనిపించకూడదు, ఎందుకంటే వాళ్ళు పోలీసుల కంటే డేంజర్.
అటు అమ్మ వాళ్ళకి ఇటు పోలీసులకి పట్టించేస్తారు. కృష్ణ గారు మన ఇంట్లోకి దొంగలా వచ్చి ఎందుకు దాక్కున్నారు? దొంగల కాదు, వాడు దొంగే. నెంబర్ 1 420. బయట పడ్డం లేదు అంతే. ఏమయ్యాడు వాడు? ఆ కృష్ణగాడు మహానగరంలో మాయగాడు సార్. ఆ మాయగాడు ఈరోజు మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకాల్సిందే. గతంలో మనం ఎంక్వైరీ చేసినప్పుడు వాడుండేది ఈ వీధిలోనే అని తెలిసింది కదా సార్. అయితే ముందు వాడి ఇల్లు తెలుసుకొని డైరెక్ట్ గా వాడి ఇంట్లోనే వెతుకుదాం. ఓకే సార్. పదండి. ఈ ప్లేసే నాకు సేఫెస్ట్ ప్లేస్. వీధిలోకి వస్తారు, నేను కనిపించబోయేసరికి వెళ్ళిపోతారు. మా ఇల్లు తెలియదు కాబట్టి మా ఇంటికి వెళ్ళరు. అయినా ఈ పోలీసులకి వేరే పని ఉండదా? పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళందరినీ వదిలేసి నాలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళు వెనకాల పడతారు. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏంటి?